నమస్తే పావని గారు. నమస్తే అండి. వెయిట్ లాస్ ఇది చాలా మంది ఎక్కువగా వినేది ఏంటంటే లేడీస్‌లో ఎక్కువగా వింటున్నాం. అవును. అది రీజన్ చెప్పలేకపోతున్నాం కానీ వాళ్ళు చాలా డైట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అయినా సరే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అవును. డెలివరీ అయిన తర్వాత వెయిట్ పెరిగిపోతున్నామన్న ఆ ఒక టెన్షన్ ఎక్కువైపోయే కొద్దీ వాళ్ళకి ఇంకా వెయిట్ పెరుగుతున్నామా అన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళు డైట్ చేసేస్తామని కొంతమంది ఫుడ్ కూడా మానేస్తున్నారు. వాటితోనే అవునండి. నేను సన్నం అయిపోతానేమో, బాగా వెయిట్ అయిపోతున్నాను కదా అని చెప్పి. అసలు వెయిట్ లాస్ అవ్వడం మంచిదా? కాదా? ఎలా అవ్వాలి? గ్రేట్ క్వెషన్ అండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ మానేయకూడదు. ఫుడ్ మానేస్తే ఏమవుతుంది? మూడ్ స్వింగ్స్, కోపం వచ్చేస్తుంది. తినకుంటే ఖచ్చితంగా మనకు అవును. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆకలి మీద ఉన్నప్పుడు యెస్. వస్తాయి. యెస్. ఇంకోటేంటంటే హెయిర్ లాస్ ఉంటుంది. ఎందుకంటే ఓకే. మన కెరాటిన్ ప్రోటీన్ వల్లనే మనకి హెయిర్ అనేది పట్టు ఉంటుందన్నమాట. అవును. ఇది తినకుండా ఉండడం వల్ల వీక్‌నెస్ అయిపోయి, లో మెటబాలిజం అయిపోయి హెయిర్ లాస్ వస్తుంది. హ్మ్. మూడ్ స్వింగ్స్ వస్తాయి. మెటబాలిజం లో అయిపోతుంది. 10 నిమిషాలు నడవలేకపోతారు. నీ పెయిన్స్ అని, బ్యాక్ పెయిన్స్ అని చెప్పేసి మజిల్ వీక్‌నెస్ అవును. అయిపోతుంది. మజిల్ అవును. లాస్ అయిపోతుంది కదా! సో, ఇవన్నీ తినకుండా ఉండడం వల్లనే వస్తుంది. తింటూ వెయిట్ లాస్ అవుతేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఓకే. ఇంకోటేంటంటే ఆడవాళ్ళలో మీరు చూసే ఉంటారు మీరన్నట్టుగా పీసీఓఎస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవును. అవుతారని. ఎందుకంటే మెన్స్ట్రుయల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం వల్ల, హ్మ్. ఇంకోటి వెయిట్ గెయిన్స్ తరచుగా అవుతూ ఉంటారు. వెయిట్ గెయిన్ ఆటోమేటిక్‌గా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారండి. ఇంకోటి క్రేవింగ్స్ కూడా ఎక్కువుంటాయి వాళ్ళకి. హ్మ్. స్వీట్ క్రేవింగ్స్ కావచ్చు, ఫుడ్ మీద క్రేవింగ్స్ కావచ్చు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. సో, ఇవన్నీ మనకు చెక్ పెట్టాలి అంటే గనక ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేస్తూ క్యాలరీ డెఫిసిట్‌లో ఉండడం. ఓకే. ఓన్లీ డైట్‌తో వెయిట్ లాస్ అవ్వడం అనేది తప్పండి. హ్మ్. డైట్ చేస్తూ వర్కౌట్స్ చేస్తేనే మన బాడీలో ఉన్న మజిల్స్ అన్ని ఎంగేజ్ అవుతాయి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బావుంటుంది. హ్మ్. సో, వర్కౌట్స్ చేస్తూ డైట్ ఫాలో అయ్యామనుకోండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఓకే. తగ్గిన వెయిట్ బ్యాక్ రాకుండా ఉంటుందన్నమాట. ఓకే. యాహ్! అది డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని డేస్ నుంచి ఈ వెయిట్ లాస్ చేయడానికి యూజ్ అవుతారు? ఓకే. డెలివరీ అయిన తర్వాత ఒక మదర్ బాడీ నార్మల్ స్టేజ్‌కి రావడానికి 8-12 వీక్స్ టైం పడతది. అంటే మినిమమ్ 3 మంత్స్ తర్వాత హ్మ్. వాళ్ళ బాడీ వాళ్ళ నార్మల్ స్టేజ్‌కొచ్చేస్తుంది. అప్పుడు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు 3 మంత్స్ తర్వాత. ఇంకా స్టిచెస్ పెయిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు, స్టిచెస్ కూడా సిజేరియన్ అయిన సిజేరియన్ వాళ్ళైతే. అనే వాళ్ళు. స్టిచెస్ పెయిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక 5 మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా సరే 3 మంత్స్, 12 వీక్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చండి వెయిట్ లాస్. అండ్ దట్ టూ హెల్తీగా ఒక క్లినికల్ డైటీషియన్ అండర్‌లో ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అవును. ఆల్రెడీ బాడీలో చాలా లాస్ అవుతారు. బ్లడ్ కూడా తక్కువైపోతూ ఉంటది. అవును. సో, మళ్ళీ ఇప్పుడు ఎవరంటే వాళ్ళ దగ్గర డైట్ తీసుకున్నారనుకోండి, ఈ ఐరన్ తగ్గిపోయి ఇంకా వీక్ అయిపోయారనుకోండి, బేబీకి మిల్క్ ప్రొడక్షన్ కూడా సరిగ్గా అవ్వదు. ఇలా హ్మ్. బేబీ సఫర్ అవ్వాలి, మనం కూడా సఫర్ అవ్వాలి. సో, ఇవన్నీ అవ్వకూడదు అంటే ఒక క్లినికల్ డైటీషియన్ అండర్‌లోనే వాళ్ళ డైట్ సజెషన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఫుడ్ తీసుకుంటూ హెల్తీ ఫైబర్ అండ్ రిచ్ ఫుడ్స్, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఐరన్ కూడా తగ్గిపోకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవంట డైట్స్ అనేది చేయకూడదండి లాక్టేటింగ్ వుమెన్. ఓకే. అసలు ఎందుకు వుమెన్స్‌లోనే అంత వెయిట్ వెయిట్ పెరిగిపోవాల్సిన అవసరం వస్తుందంటారు? సో, బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అండి. హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ కంపేర్డ్ టు ఉమెన్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వుమెన్స్‌కి స్ట్రెస్ ఎక్కువ ఉంటది. ఆ! సో, వాళ్ళు ఓపెన్ అయిపోతారు కాబట్టి స్ట్రెస్ ఎగ్స్ తగ్గుద్దేమో అనుకుంటా. యెస్ అండి. అదొకటి చాలా మెయిన్ రీజన్. అండ్ ఇంకోటేంటంటే సపోజ్ వర్కింగ్ వుమెన్ అనుకోండి, ఇంట్లో మెయింటైన్ చేయాలి, కుకింగ్ చేయాలి, బయట వర్క్ చేయాలి, మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో టెన్షన్ కూడా ఉంటది. అవును. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మేము ఇంట్లోనే బట్టలు ఉతుకుతాము, బాసనలు తోముతాము అండ్ కుకింగ్ కూడా మేమే చేస్తాము. గంటలు గంటలు నేను కిచెన్‌లో నిలబడి ఉంటాను. అయినా నేను వెయిట్ తగ్గట్లేదు ఎందుకని చెప్పేసి నా క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా. అవును. ఇవన్నీ వర్కే కదా! అని అడుగుతూ ఉంటారు. కానీ ఇవన్నీ వర్కౌట్‌కి కన్సిడర్ అవ్వవు. ఓకే. మనము ఫుడ్ మెయిన్‌గా మనం కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాం. నేను చెప్పినట్టు సౌత్ ఇండియన్ స్టైల్ ఈస్ డిఫరెంట్. అవును. మార్నింగ్ దోసలు, ఇడ్లీలు, మధ్యాహ్నం రైస్, నైట్ చపాతీస్ ఇవే ఉంటాయి. అవును. మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో, ఇంకోటి స్నాక్స్ కానీ, మనం ఆయిల్ ఎక్కువేసి వండుతాం. ఇలా క్యాలరీస్ తెలియకుండా యాడ్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. ఎవరైతే వర్కౌట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీలో ఉన్న మజిల్ ఎంగేజ్ అవుతుంది. సో, దానివల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బావుండి వెయిట్ లాస్‌కి లీడ్ అవుతుంది. మనం ఎంతసేపు నిలబడ్డా, ఎంతసేపు మనం బట్టలు ఉతికినా, బాసనలు తోమినా కూడా అవి క్యాలరీ బర్నింగ్‌లో కౌంట్ ఒస్తది. కానీ ఓవరాల్‌గా వెయిట్ లాస్‌కి హెల్ప్ అవ్వదు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే గృహిణులు, హౌస్ వైఫ్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ కర్రీస్‌లో ఆయిల్ తగ్గించాలి.
అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ ఏదైనా ఒక యోగా కానీ, వర్కౌట్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా ఒకటి ఒక 30 మినిట్స్ అయినా చేయాలి. అండ్ బెస్ట్ టిప్ చెప్పమంటే గనక పోస్ట్ మీల్ వాక్స్. పోస్ట్ మీల్ వాక్స్ అంటే ఏంటంటే తిన్న తర్వాత 20 మినిట్స్ ఆగి మనం వాకింగ్‌కి వెళ్ళడం. ఓకే. అది కూడా ఒక గంట సేపు కాదు. ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ డైజెషన్ కూడా బావుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. పోస్ట్ మీల్ వాక్స్ ఆర్ వెరీ, వెరీ హెల్తీ. ఒక 15 నిమిషాలు వాక్ చేస్తే చాలు. కానీ చాలా మంది ఏంటంటే ఎండాకాలంలో ఎండ కొడుతుంది. చలికాలంలో చలి రీజన్స్ పెడుతుంది. రీజన్స్ వానాకాలంలో వర్షం పడుతుందని బయటికెళ్ళకుండా ఉంటారు. అవును. గంటలు ఎళ్ళాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా ఏ ఫుడ్ తీసుకున్నా గూడా ఒక 20 నిమిషాలు ఆగి ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు. చాలా మటుకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. యాహ్! ఇలా వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్స్ తీసుకున్నట్లయితే గనక వాళ్ళు మీరన్నట్టు స్ట్రెస్ ఫీల్ అవుతారు అక్కడి వరకు. యెస్. సో మేము ఎక్కువ నడుస్తున్నాం కదా, అంటే ఆఫీస్ లో వర్క్ ఉంది, ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడ మేము ఖాళీగా కూర్చోవట్లేదు కదా అనుకుంటారు. అయినా సరే వెయిట్ పెరుగుతూనే ఉంటారు. మరి వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. టిప్స్? సో మెయిన్‌గా చూడండి స్ట్రెస్ వల్ల మన బాడీలో కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ హార్మోన్ ఎవ్రీథింగ్ మన బాడీలో ఇంపాక్ట్ చేసేస్తుందండి. ఎందుకంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించేస్తుంది. మనకు పీసీఓడి, పీసీఓఎస్‌కి కూడా కార్టిజోల్ హార్మోన్ స్ట్రెస్ అనేది లీడ్ టు సో మెనీ హెల్త్ ఇష్యూస్ అండి. స్ట్రెస్ ఓకే. వల్ల మనకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సరే నాకు స్ట్రెస్ లేదు, నేను హ్యాపీగా ఉంటున్నాను, నాకు వర్క్ నచ్చింది అని అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడైనా విన్నారా స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తినేస్తూ తినేస్తూ ఉంటాం. ఉంటారు. అవును. ఎంత తింటున్నామో కూడా కౌంట్ ఉండదు. అవును. సో అలా స్ట్రెస్ వచ్చేసి చాలా మటుకు మనకు అన్‌హెల్తీ లైఫ్ స్టైల్‌ని చాలా మటుకు లీడ్ చేస్తుంది. హ్మ్. స్ట్రెస్ లేదు అనుకున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్, పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వెయిట్ గెయిన్ అవుతుంది. ఓకే. అది కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది. మెయిన్‌గా మెటబాలిజం లో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే స్ట్రెస్ ఉన్నా, ఏదున్నా కూడా లేకున్నా మెటబాలిజం లో ఉంటే గనక ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇవన్నిటికి చెక్ పెట్టాలి అనంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్స్. మన డైట్‌లో తీసుకుంటున్న డైట్‌లోనే కొంచెం ప్రాపర్‌గా మనం మెయింటైన్ చేస్తూ కుక్ చేసుకునే విధానం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల 50% ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. ఓకే. యాహ్! యాక్చువల్‌గా ఇలా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళ దగ్గర మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అసలు? మేము యాక్చువల్‌గా 3 మంత్స్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాం? నేను 10 డేస్‌కి, 1 మంత్‌కి కూడా తీసుకోను. ఓకే. సో, ఖచ్చితంగా 3 మంత్స్ 90 డేస్ ప్రోగ్రామే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. మీరు మీ లైఫ్ స్టైల్‌లోనే ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఎలా హెల్తీగా తీసుకోవాలి? మీరు 10 నిమిషాలే కుక్ చేసుకుంటున్నారా? 10 నిమిషాలే కుక్ చేసుకోండి. ఆ 10 నిమిషాల కుకింగ్‌లోనే ఎంత ఈజీగా కుక్ చేసుకోవాలి? ఇదంతా ఎడ్యుకేట్ చేస్తూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తామండి. 3 మంత్స్‌లో నా క్లయింట్స్ అయితే 8-15 కేజెస్ తగ్గుతారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈస్ డిఫరెంట్. కొంతమంది 8 కేజెస్ తగ్గుతారు. కొంతమంది 10 కేజెస్ తగ్గుతారు. ఇట్ డిపెండ్స్. ఇలా తగ్గిన తర్వాత వాళ్ళకి కంప్లీట్‌గా ఎడ్యుకేట్ చేస్తాం. ఈ 3 మంత్స్ క్లినికల్ డైటీషియన్‌తో అండర్‌లోనే వాళ్ళ వెయిట్ లాస్ అనేది ప్లాన్ అవుతుంది. సో, ఈ 3 మంత్స్ ఎడ్యుకేషన్‌లో వాళ్ళకేంటంటే డైట్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ మీల్స్ అంటే ఏంటి? క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి? వర్కౌట్స్ మనకెలా హెల్ప్ అవుతాయి? ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ వెయిట్ లాస్ ప్లాన్ చేస్తాం కాబట్టి, ఆ తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే అలవాటు పడిపోతూ ఉంటుంది. అలాగే తీసుకుంటారు. ఇది ఎప్పటికీ హెల్ప్ అవుతుంది. ఈ 3 మంత్స్‌లో పీసీఓడి, పీసీఓఎస్ ఉంటే గనక, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటే గనక ఖచ్చితంగా 99% కూడా కాదు 100కి 100% రివర్స్ అవుతుంది. అంటే రెగ్యులరైజ్ అవుతాయి పీరియడ్స్. ఓకే. ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటే గనక 100% నాన్ డయాబెటిక్ ఎళ్ళిపోతారు. ఓకే. అండ్ ఓన్లీ 3 మంత్సే కాదు కొంతమందికి టైం పడతది. 100 అబోవ్ కేజీస్ ఉన్న వాళ్ళకి కొంచెం 20-30 కేజీస్ తగ్గాలంటే మినిమమ్ 6 మంత్స్ టైం పడతది. అవును. ఇట్ డిపెండ్స్. మేము క్లయింట్‌కి క్లియర్‌గా చెప్తూ ఉంటాము. ఇన్ని మంత్స్ టైం పడతదని. ఒక 3 మంత్స్‌లో ఎంత వీలైతే అంతవరకు ఆడవాళ్ళకి రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అవ్వడం కానీ, నాన్ డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ ఎళ్ళిపోవడం కానీ, ఇవన్నీ హెల్ప్ అవుతాయండి. వెయిట్ లాస్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఒకవేళ పిల్లల్లో ఎక్కువ వెయిట్ ఉంటే గనుక వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో అవ్వచ్చంటారు? యెస్ అండి. పిల్లలకేంటంటే మనకు ఎవరికైనా సరే ఐడీఐ గైడ్‌లైన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఇండియన్ డైటరీ అసోసియేషన్ గైడ్‌లైన్స్ ప్రకారమే గైడెన్స్ ఇస్తాం. ఓకే. సో, చిన్న పిల్లలకి బీఎంఆర్ ఎక్కువుంటది. హ్మ్. సో, అడల్ట్ మెన్‌కి బీఎంఆర్ మెటబాలిక్ రేట్ అనేది మనకు బీఎంఆర్ కౌంట్ చేస్తాం వాళ్ళ మెజర్‌మెంట్స్ తీసుకొని. దాని ప్రకారంగానే డైట్ ఇస్తాం. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్ డెఫిసిట్‌లో ఉంటే ఎవరైనా వెయిట్ లాస్ అవుతారండి. అన్నం తినకుండా ఉండి నేను ఏమంటారు లిక్విడ్స్ మీదే ఉంటాను, నేను ఫుడ్ తినకుండా ఉంటానంటే ఒక 2 రోజులలో 1 కేజీ డిఫరెన్స్ చూపిస్తది. అది హెల్తీ కాదు కదండీ. అవును. ఎప్పటికీ మనకు లైఫ్ లాంగ్ వర్కౌట్ అవ్వదు.
సో మనకి లైఫ్ లాంగ్ వర్కౌట్ అయ్యేటట్టుగా మన కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తూ చిన్నపిల్లలకు కూడా ఫుడ్ ఇస్తూ మనకు వాళ్ళకి ప్లాన్ చేస్తాం అన్నమాట వెయిట్ లాస్ అనేది. ఓకే, Yeah. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పవని గారు, మంచి Thank you. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.